You're not from a Christian background, you're not from a pastor's background especially. సో ఎప్పుడైనా అంటే నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత డైరెక్ట్గా సేవకుని కుటుంబంలోకి వచ్చావు. సో ఎప్పుడైనా అనవసరంగా ఈ పాస్టర్ని చేసుకున్నాను లేదంటే హ్యావ్ యూ ఎవర్ ఫీల్ ప్రెషర్ టు బీ ఎ పాస్టర్స్ వైఫ్ ఆర్ ఇన్ ఎ పాస్టర్స్ ఫ్యామిలీ? ఎప్పుడు ఎందుకు వచ్చానని అయితే ఎప్పుడూ అనిపించలేదు. బట్ యా, ఒక పాస్టర్స్ వైఫ్ అనే ట్యాగ్ లేకపోతే ఒక లేబుల్ ఎప్పుడైతే వచ్చింది అప్పటి నుంచి ఐ హ్యాడ్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ అండ్ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంట్లో కూడా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకరితో ఒకరు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. మేము యాజ్ ఎ ఫ్యామిలీగా చాలా చాలా ఓపెన్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళము. సో అవన్నీ ఆఫ్టర్ ఐ బికేమ్ అ పాస్టర్స్ వైఫ్ ఆర్ ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు అ పాస్టర్స్ ఫ్యామిలీ అవన్నీ మార్చడం జరిగింది. అదే కాదు, యాజ్ యువర్ పాస్టర్స్ వైఫ్ లేకపోతే యాజ్ యువర్ వినోష్ కుమార్స్ వైఫ్ ఎక్కడికి వెళ్ళాలన్నా మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలి. యునో యూ హ్యావ్ టు లుక్ గుడ్, యూ హ్యావ్ టు డ్రెస్ గుడ్, యూ హ్యావ్ టు ఏది మాట్లాడినా చాలా ఆలోచించి మాట్లాడాలి. సో చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. సాక్రిఫైసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనన్ని సాక్రిఫైసెస్ ఉన్నాయి. బికాస్ ఇప్పుడు నాకు ఫస్ట్ డెలివరీ, వెన్ ఐ డెలివర్డ్ మై ఫస్ట్ బేబీ, ఇట్ వాజ్ సాటర్డే ఇన్ ద మార్నింగ్. సో సాటర్డే హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద వర్డ్, హీ హ్యాస్ టు బికాస్ నెక్స్ట్ సండే కాబట్టి హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద వర్డ్. సో జీవితంలో అన్ని రోజుల కన్నా క్రిటికల్ కండిషన్లో, దట్ వాస్ ద మోస్ట్ క్రిటికల్ కండిషన్ ఐ ఎవర్ వెంట్ త్రూ ఇన్ మై లైఫ్. ఆ మూమెంట్లో యూ ఆర్ నాట్ దేర్ బిసైడ్ మీ ఫర్ సమ్ టైమ్, నాట్ ఫర్ ద హోల్ టైమ్ బట్ ఫర్ సమ్ టైమ్ వెన్ ఐ నీడెడ్ యూ, యూ ఆర్ నాట్ దేర్. అప్పుడు అనిపించింది లైక్ ఎందుకని ఎలా ఉంది అని. అప్పుడు కొన్ని నిమిషాల కొద్దీ లేకపోతే కొన్ని మినిట్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్. బట్ దెన్ ఆఫ్టర్ సీయింగ్ మై బ్యూటిఫుల్ డాటర్ I again realized how gracious has God been. అట్లా కొన్నిసార్లు అనిపిస్తుంది బీయింగ్ అ పాస్టర్స్ వైఫ్ ఇస్ నాట్ డిఫికల్ట్. కానీ దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ని నేను ఎప్పుడు వద్దనలేదు. ఐ డు నాట్ వాంట్ దిస్, ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను అనేది మాత్రం ఎప్పుడు అనిపించలేదు. బట్ యా, సమ్ టైమ్స్ యూ ఫీల్ టయర్డ్, యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అలా అని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. బట్ యా, గాడ్ ఇస్ టీచింగ్ మీ సమ్హౌ. ప్రైజ్ గాడ్. We got married in 2018 and how did God use our marriage to shape your faith? మన యొక్క వివాహం ద్వారా లేదా మన యొక్క వివాహ జీవితం ద్వారా విశ్వాసంలో ఎలా బలపడ్డావు, లేదా విశ్వాసం ద్వారా విశ్వాసాన్ని ఎలా నేర్చుకున్నావు, విశ్వాసంలో ఎలా అభివృద్ధి చెందావు? ఇట్స్ అ మీనింగ్ఫుల్ క్వశ్చన్. బట్ అవును, నిజంగానే మ్యారేజ్ హెస్ థాట్ మీ, దేవుడు నా మ్యారేజ్ని ఎలా యూజ్ చేశారంటే హీ థాట్ మీ గ్రేస్, సెల్ఫ్లెస్నెస్. ఫస్ట్ థింగ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. నాకన్నా నేను నా భర్తనే ఎక్కువ ప్రేమించాలి అనే ఆ లెసన్ని దేవుడు నాకు నేర్పించారు. ఎన్నోసార్లు మనం ఎలా ఉంటామంటే మనకి ఏం కావాలి, మనకి అన్నీ బాగున్నాయా లేదా అని మనం చూసుకుంటాం. కానీ ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత దిస్ డజంట్ వర్క్ దిస్ వే. మ్యారేజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బీ సెల్ఫ్లెస్. ఎస్పెషలీ ఒక భార్య, నేను మొదటిగా ఐ హ్యావ్ టు గివ్ యూ ద ప్రయారిటీ. నీకన్నీ బాగున్నాయా లేదా, యూ ఆర్ హ్యాపీ ఆర్ నాట్, యూ ఆర్ కంఫర్టబుల్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మనం ఇద్దరము ఎక్కడికైనా వెళ్తాము, లెట్ ఇట్ బి ఎనీ ప్రేయర్ ఆర్ ఎనీ వీక్లీ సర్వీస్ ఆర్ సంథింగ్. సమ్ టైమ్స్ దెర్ ఆర్ డేస్ వెన్ బోత్ ఆఫ్ us ప్రీచ్. మనం ఇద్దరము టైర్డ్ అయి వస్తాము, కానీ ఇంటికి వచ్చిన తర్వాత హౌ మచ్ టైర్డ్ ఐ యామ్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు లుక్ ఆఫ్టర్ యూ. దట్స్ వాట్ గాడ్ హెస్ థాట్ మీ, సెల్ఫ్లెస్ లవ్. ఆ సెల్ఫ్లెస్ లవ్ని నేను నేర్చుకున్నాను, సాక్రిఫైసెస్ని నేర్చుకున్నాను ఎన్నోసార్లు. సి, ఇఫ్ యు ఆర్ ఇన్ అ మ్యారేజ్, ఫైట్స్ అవుతాయి, అవనవి ఎవరి మ్యారేజ్ లేదు, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఆ ఆర్గ్యుమెంట్స్లో కూడా ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి. సాక్రిఫైసెస్ ఎలాంటి సాక్రిఫైసెస్ అంటే ఈగోని సాక్రిఫైస్ చేయాలి, యాటిట్యూడ్ని సాక్రిఫైస్ చేయాలి, ఇంకా ఎన్నో విషయాలు. కొన్నిసార్లు మాటలు వచ్చేస్తాయి. కోపంలో ఎన్నోసార్లు ఒకరిని హర్ట్ చేసే మాటలు వచ్చేస్తాయి. ఆ మాటలు రాకుండా ఎలా ఉండాలి దేవుడు మన హైస్ అండ్ లోస్లో నాకు నేర్పించారు. దెర్ ఆర్ మెనీ
వల్నరబుల్ పొజిషన్స్ ఇన్ ఆర్ మ్యారేజ్. ఎంత ఎక్స్ట్రీమ్ ఎప్పుడు వెళ్ళలేదు దేవుని దయ వల్ల. నథింగ్ వాజ్ వెరీ సీరియస్ ఎనీ టైమ్ ఇన్ ఆ మ్యారేజ్. బట్ స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని వల్నరబుల్ సిచ్యువేషన్స్లో వాట్ గాడ్ థాట్ మీ ఇస్ ఎలా నేను ఓపిక పడాలి, ఎలా నేను సహించాలి, అవన్నీ దేవుడు నాకు నేర్పిస్తూ వస్తున్నారు. గాడ్ షేప్డ్ మీ త్రూ దిస్. ఎప్పుడు గొడవ అయినా, ఎప్పుడు ఫైట్ అయినా I used to pray about it. I earnestly used to pray about it. సో ఈ మ్యారేజ్లో ఇంకొకటి నేను ఏం నేర్చుకున్నానంటే, ఐ లెర్న్ టు ప్రే వెన్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ గుడ్. జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ప్రే అబౌట్ ఇట్. మాకు చాలా కమెంట్స్ వస్తాయి, మనకి చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి యూజువలీ అబౌట్ ద మ్యారేజెస్, డివోర్స్ గురించి కానీ ఏదైనా. సో నేను అందరికీ చెప్పే ఒక టిప్ ఏంటంటే, ఒక మ్యారేజ్ టిప్ ఏంటంటే, ప్రే ఆనెస్ట్లీ. ప్రే ఫర్ యువర్ హస్బెండ్, ప్రే అబౌట్ యువర్ హస్బెండ్, ప్రే ఫర్ యువర్ మ్యారేజ్. మీరే చూస్తారు దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తారు. సో దాట్స్ హౌ గాడ్ షేప్డ్ మీ అండ్ మై ఫెయిత్ త్రూ దిస్ మ్యారేజ్. సో వాట్ షీ సెడ్ ఇస్ ట్రూ. ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే ఖచ్చితంగా ఒకరితో ఒకరు రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవటం మాత్రమే కాదు, కానీ ఇరువురు కలిసి దేవునితో ఎప్పుడైతే వారి రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తారో దేవుడు వారి యొక్క మ్యారేజ్ లైఫ్ని దేవుడు సక్సెస్ఫుల్గా మారుస్తాడు. యాజ్ మెనీ మెన్ ఐ ఆల్సో హ్యావ్ కైండ్ ఆఫ్ ఓసిడి హస్బెండ్ లాగా అనమాట. ఐ ఆల్వేస్ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ పర్ఫెక్ట్ ఎట్ హోమ్, లైక్ విత్ దిస్ దాట్ అండ్ ఆల్ దాట్. బట్ విత్ కిడ్స్ అండ్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వెరీ వైజ్లీ. ఎవరికి ఏ సమయంలో ఎలాగా తను ఉపయోగపడాలో ఆ విధంగా తను ఉపయోగపడుతూ, అలాగే దేవుని పరిచర్లో కూడా ఎంతో చక్కగా ముందుకెళ్ళడం అనేది ఇట్స్ ఎ రియలీ గ్రేట్ థింగ్ అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ అండ్ హానర్ హర్ ఫర్ దిస్. కీపింగ్ దిస్ aside, we'll talk something about a joy. మన మ్యారేజ్ లైఫ్లో, లైక్ మ్యారేజ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ మెమరీని గుర్తెచ్చుకుంటే నీకు నవ్వు వస్తుంది, లేదంటే కనుక ఏ మెమరీ గురించి చెప్తూ ఇతరులకి నవ్వుతావు, సమ్ కైండ్ ఆఫ్ అ ఫనీ మెమరీ దట్ యూ కెన్ మేక్ యూ లాఫ్. ఇట్ ఈస్ ఆల్రెడీ స్ట్రైక్ మీ. ఇనిషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఇఫ్ యూ రిమెంబర్ వీ వెంట్ టు లే లదాఖ్ వెళ్ళాం కదా. సో లే లదాఖ్ వెళ్ళినప్పుడు వీ వెంట్ టు ప్యాంగాంగ్ లేక్. సో హౌ మెనీ అవర్స్ జర్నీ వాజ్ ఇట్? 8 hours? Almost 7 hours, 8 hours. Yeah. So it was around 7 to 8 hours of journey. We went on the bike. In this kochhavadi tripod. That's GoPro? Tripod ki camera, monopod. Yeah. Monopod ki camera set chesamu. So he was riding the bike. I was sitting behind him. Endaga chepparu kada, he has an OCD problem. So we were going to stay for 2 days actually in Pangong Lake. We were going to reside there for 2 days. So ముందే సైడ్స్ ఏమో మొత్తం పెట్రోల్ ఉంది. we were carrying petrol with us. He was riding. నాకు ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్ అంతా నేను వెనకాల మోసుకోవాలి. చిన్న దారిలో నుంచి వెళ్ళాలి. ఇట్ వాజ్ అ వ్యాలీ, ఆల్ ద వే ఈజ్ అ వ్యాలీ. మీరు చూస్తే యూ హ్యావ్ టు గో త్రూ అ వ్యాలీ. ఒక పక్కన భయం, ఒక పక్కన వెనకాల పెద్ద బ్యాగ్ ఉంది. ఓకే, ఇట్ వాజ్ వెరీ కోల్డ్ దేర్. ఇంకొకటి, నా చేతిలో మోనోపాడ్ని పెట్టారు. ఆ మోనోపాడ్ని పెట్టి దానికి ఒక కెమెరా మొబైల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు హీ గేవ్ మీ అ టాస్క్. నేనేం చేయాలంటే, నేను అదంతా షూట్ చేయాలి. ఐ హ్యావ్ టు క్యాప్చర్ ఆల్ ఆఫ్ దట్. ఇనీషియల్ డేస్ ఆఫ్ మై మ్యారేజ్ ఐ డు నాట్ నో హౌ టు క్యాప్చర్, ఐ డు నాట్ నో హౌ టు షూట్. ఐఎమ్ వెరీ 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 బ్యాడ్ ఎట్ టెక్నికల్ థింగ్స్. సో యూ గేవ్ మీ దిస్ టాస్క్. ఆ టాస్క్ ఇచ్చినప్పుడు ఒక పక్కన బ్యాగ్ కదిలిపోతుంది, ఒక పక్కన షూట్ చేయాలి. ఇంకొకటి ఏంటి, సార్కి నేను షోల్డర్ మీద హ్యాండ్ పెట్టుకోకూడదు, పెడితే అది బరువుగా ఉంటుంది. నీ హ్యాండ్ పెట్టబాక నాకు చాలా బరువుగా ఉంటుంది అంటారు. బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాగ్ని పట్టుకోవాలి, షూట్ చేసుకోవాలి, ఇంకంతే. ఇట్ వాజ్ సో ఆ మెమరీని గుర్తు తెచ్చుకుంటే ఇద్దరము వెళ్ళామే, కానీ ఐ వాజ్ టోటలీ డ్రైన్డ్ అవుట్ దేర్. షూట్ చేయడం రావట్లేదు. షూట్ చేసిన తర్వాత ఎక్కడైనా పాజ్ తీసుకున్నప్పుడు, ఎక్కడైనా ఆగినప్పుడు హీ యూస్ టు చెక్ ఎవ్రీథింగ్. నేను ఎలా షూట్ చేశాను, నేను షూట్ చేసిన దానిలో
పెట్టాల్సిన లొకేషన్ ఒకటి ఉంటుంది, నేను షూట్ చేసింది లొకేషన్ ఒకటి ఉంటుంది. సో హీ యూస్ టు టెల్ మీ, ఇది చూడు నువ్వేం షూట్ చేసావు, నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి. సో అట్లా ఇట్ వాజ్ అ ఫన్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. సో వెనకాల కూర్చొని నవ్వుతానే ఉన్నాను, ఏంటి ఇది, ఏం జరుగుతుంది అని. సో దిస్ వాజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మెమరీ ఐ హ్యావ్ విత్ యూ ఇన్ ఆల్ దీస్ 7 years. Yeah, wonderful. నెక్స్ట్ క్వశ్చన్. Yeah. ఫీల్ దాట్ అంటే నేను హెవెన్ జాయ్, నేను మీ ఫినాన్షియల్ ప్రెషర్స్ని, మీ మెంటల్ ప్రెషర్స్ని, మీ ఇమోషనల్ ప్రెషర్స్ని, మీ మినిస్ట్రీ ప్రెషర్స్ని, లైక్ వాట్ ఎవర్ ప్రెషర్స్ యూఆర్ గోయింగ్ త్రూ, నేను అవన్నీ అండర్స్టాండ్ చేయగలుగుతున్నానా? As a pastor, yes. As a wife, sometimes no. Because as a fellow pastor, coming to church responsibility, you're doing your 100%. I completely agree with that. ఒక మనిషి నిజంగా అన్నిటికీ జడ్జ్మెంట్ చేయలేడు. ఈవెన్ ఐ కెనాట్ ఇంప్రెస్ ఎవ్రీవన్. కొంతమందికి నేను నచ్చచ్చు, కొంతమందికి నేను నచ్చపోవచ్చు. అండ్ దాన్ని అంగీకరించి ముందుకెళ్ళిపోవడమే లైఫ్. ఓకే. అండ్ కమింగ్ టు యూ, when I'm away from church and traveling to US or UK or ఎక్కడైనా మినిస్ట్రీ పని మీద వెళ్ళినప్పుడు నీకు ఇవ్వబడిన రోల్ని నువ్వు 100% ప్లే చేస్తావు. అండ్ యూ టేక్ మై ఎవ్రీ కమెంట్ సీరియస్లీ. నేను కాంప్లిమెంట్స్ కంటే ఎక్కువ కమెంట్స్ చేస్తాను. అవును. బట్ యూ టేక్ దట్ వెరీ పాజిటివ్లీ అండ్ యూ ట్రై టు రెస్పాండ్, correct yourself or try to do it more better, and I really love about that and I really thank God about that. Yeah, he has a habit actually, adentante from the team, from me, from everybody, he expects creativity. ఏదైనా రొటీన్గా చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ పర్లోక్ మన్నా 3 yearsకి షూట్ చేయాలి. ఇనీషియలీ వీ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ గోయింగ్ ఇన్ అ రొటీన్ వే ఓన్లీ, బట్ హీ కేమ్ అండ్ హీ గేవ్ మీ అ రెస్పాన్సిబిలిటీ. లైక్ ఇది ఎప్పుడు చేస్తూనే ఉంటున్నాం కదా, యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ క్రియేటివ్. అప్పుడు నేను కూర్చొని క్రియేటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసాము. అండ్ దెన్ ఐ వెంట్ టు హిమ్ విత్ మై ఐడియాస్, ఇలా చేద్దామా అని. సో ఎవ్రీ టైమ్, not only this, each and everything in his life, let it be ministry, let it be life, let it be the way we handle the kids or anything, he wants everything to be in a creative way. ఎప్పుడైతే మేము రొటీన్గా చేస్తూ ఉంటామో మా టీంకి, నాకు, అందరికీ తిట్లు పడతాయి. Having kids around, occupied with ministry, travelings, meetings, రిట్రీట్స్, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఓకే. బట్ డూ యూ థింక్ ఆర్ వి మేకింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్? ఇక్కడ కూర్చున్నాను కాబట్టి జెన్యున్గానే ఆన్సర్ ఇస్తాను టు యూ ఆల్సో. యా, నో, వీఆర్ రియలీ నాట్ మేకింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. బట్ ఎప్పుడు టైం దొరికినా వీఆర్ ట్రయింగ్ టు బీ విత్ ఈచ్ అదర్. కానీ నేను మావయ్య గారు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నన్ను నేను అర్థం చేసుకున్నాను. అంటే లైక్ ఆయన మరణించడానికి ముందు మన లైఫ్ డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు మిడ్నైట్, ఇఫ్ యూ రిమెంబర్, మిడ్నైట్ 2 AM కూడా మనకి ఏమైనా తినాలనిపిస్తే వీ యూస్ టు ప్రిపేర్, బోత్ ఆఫ్ అస్ యూస్ టు డూ ఇట్ టుగెదర్. అదేదైనా ఏ ఐటమ్ అయినప్పటికీ కూడా వీ యూస్ టు ప్రిపేర్ టుగెదర్, వీ యూస్ టు ఈట్ టుగెదర్. అది చాలా, దట్ వాస్ ద మోస్ట్ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. కానీ అది అక్కడి వరకే. నౌ ఐ హ్యావ్ అండర్స్టూడ్ మై సెల్ఫ్. నన్ను నేను అర్థం చేసుకున్నాను. మన సిచ్యువేషన్ని, యోర్ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకున్నాను. దిస్ ఈస్ హౌ యు ఆర్ మెంట్ టు బీ. ఇంతకుముందు లాగా మన లైఫ్ కాదు. ఇప్పుడు యాజ్ యూ సెడ్ బిఫోర్, మన బర్త్డేస్ వచ్చినా, యానివర్సరీస్ వచ్చినా, చెప్పాలంటే ఇప్పుడు మనం ఇద్దరమే ఎక్కడికైనా వెళ్ళి ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళి, ఒక డెజర్టెడ్ ప్లేస్కి వెళ్ళి సెలబ్రేట్ చేయాలంటే నా మనసు ఒప్పుకోదు. ఐ డోంట్ నో, ఐ వోంట్ బీ సాటిస్ఫైడ్. అదే మనము మన బర్త్డేస్ వచ్చినా, మన యానివర్సరీస్ వచ్చినా, ఫ్యామిలీతో, మన టీమ్తో, మన చర్చ్తో ఉంటేనే నాకు సంతోషం. సో మై లైఫ్, ఐ హ్యావ్ అడాప్టెడ్ మై లైఫ్ ఇన్ దట్ వే, ఐ హ్యావ్ హ్యాబిచుయేటెడ్ మై సెల్ఫ్ ఇన్ దట్ వే. సో నౌ అట్ దిస్ పాయింట్ ఆఫ్ లైఫ్ వెన్ వీ బోత్ ఆర్ డూయింగ్ మినిస్ట్రీ టుగెదర్, నా ఆలోచన ఏంటంటే మనం ఇద్దరము ఇంకా చాలా ముందుకెళ్ళాలి. మన వలన చాలామంది ఆదరణ పొందుకోవాలి. వీ షుడ్ బీ, గాడ్ షుడ్ యూజ్
అస్ యాజ్ గుడ్ వెజల్స్. సో ఆ ఎనఫ్ టైం ఫర్ ఈచ్ అదర్ ఏదైతే ఉంది అది నాకు ఇప్పుడు అవసరమే లేదు. I don't require that anymore. What I want is we both should work for God, work for Him, and that's what is my aim and my goal right now. ఓకే. మోర్ ఓవర్ ఇంతకుముందు చాలామంది పాస్టర్స్ ఫ్యామిలీస్ ఎలా ఉండేయంటే భర్త సేవ చేస్తూ ఉంటే భార్య జాబ్ చేస్తూ ఉండేది. సో ఇద్దరు టూ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు కాబట్టి మేబీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ టీచర్ లేదంటే ప్రిన్సిపల్ అనుకోండి, స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈయన మినిస్ట్రీకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈయన ఎప్పుడో లేట్ నైట్ వస్తారు, ఈయన లేచేటప్పటికల్లా ఆవిడ జాబ్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఉండేది. బట్ యాజ్ వీఆర్ టుగెదర్ ఐ థింక్ వీఆర్ మేకింగ్ ఎనఫ్ టైమ్ టు ఈచ్ అదర్ అండ్ యా, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ నాట్ హెవెన్ జాయ్, యూ డిడ్ నాట్ మ్యారీ మీ, నన్ను పెళ్లి చేసుకోలేదు, యు ఆర్ నాట్ ఇన్ మినిస్ట్రీ, నువ్వు సేవ చేయట్లేదు, ఇక్కడ కాకపోతే వే డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్? అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండాలి. ఐ వాంట్ you are the best thing that happened in my life. I would still be married with you, but if I was not a pastor's wife, నేను సేవలో లేకపోతే I will answer that way. I do not want to answer in a way that I was not married to you. I do not want to say that way. So if at all I was not a pastor's wife, or I wouldn't have these responsibilities over me. లాస్ట్ 2 yearsలో నేను జనసాని థెరపీకి తీసుకెళ్ళినప్పుడు when I took her to therapies, I have been watching the other kids. There are many kids who need a lot of help. సో వాళ్ళకి నేను ఏదో ఒకటి హెల్ప్ఫుల్గా చేయాలని ఐ రియలీ హ్యావ్ దట్ థింగ్. ఇప్పుడు ఈ మినిస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా ఐ హ్యావ్ అ విజన్. I want to do something for them. So if at all I was not a pastor's wife, I would have been doing something for them for sure. I have this thing in my mind. I want to open a development center, or else work as a development teacher or something, a special education teacher or something. I want to help people in that way and bring changes in the society. Okay, wonderful. So two last questions. The first one is, how can I support you better? నేను మిమ్మల్ని ఇంకా ఎలా మంచిగా సపోర్ట్ చేయగలుగుతాను? యా, యాక్చువల్లీ త్రూ అవుట్ దిస్ క్వశ్చన్స్ నేను చాలాసార్లు మెన్షన్ చేశాను దట్ యు ఆర్ డూయింగ్ సో మచ్ బెటర్ దెన్ అ లాట్ ఆఫ్ పీపుల్. I don't think there is any more complaints to do, and you are already doing perfect, and I'm always rejoicing in what you're doing. Okay.